ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 11, 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మీకు తన కృపా మహదైశ్వర్యమును ఆయన బయలుపరిచి, ఆయన మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషభరితులుగా చేయునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 18:29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితములో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోకుండా, అనుభవించకుండా జయించిన వారు ఎవరూ లేరు. మనుషుల సహాయం కావచ్చు, మరే విధమైన సహాయం కావచ్చు. ఒక మనుషుడు మనుగడ సాగించాలంటే తప్పకుండా ఇతరుల సహాయం అవసరం. కొన్ని పర్యాయములు అనేక మంది మనుషులు మనకు సహాయం చేయడానికి వస్తారు, కానీ ఆ సహాయము కూడా మన సమస్యల్ని తొలగించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ బిడ్డ, నేను నా సహాయాన్ని నీకు దయచేస్తాను. నా సహాయము వలన నీవు సైన్యమును జయించుదువు, నా సహాయము వలన నీవు ప్రాకారమును దాటుదువు అని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదు చుట్టూ ఒక సైన్యమే మోహరించింది. దావీదు ప్రాకారముల మధ్యలో ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అతడి యొక్క మార్గాన్ని ప్రాకారములు అడ్డగిస్తున్నాయి. అయితే దావీదు దేవుని తట్టు చూచి అంటున్నాడు, దేవా, నీ సహాయము వలన నేను సైన్యాన్ని గెలవడమే కాదు, ప్రాకారములను దాటుదును అని అతడు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఉదయం ప్రియ దేవుని బిడ్డ, ఏ సైన్యము నిన్ను బెదిరిస్తుందో, ఏ సైన్యం నిన్ను ఆటంకపరుస్తుందో, ఏ సైన్యం నిన్ను ఇదిగో భయాభ్రాంతులకు గురి చేస్తుందో, ఆ సైన్యం మీద ఒక విజయాన్ని నువ్వు ప్రకటించు. దేవుడు నీకు తోడుగా ఉండి ఆ సైన్యాన్ని నువ్వు గెలుచున్నట్లుగా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప కార్యం దేవుడు నీకు చేయబోతున్నాడు. ఆయన తట్టు చూడు, ఆయన వైపు తిరుగు. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు నీకు జరిగిస్తాడు. ఈ ఉదయం ఆయన నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి తన అమూల్యమైనటువంటి కృపలతో నిన్ను నింపాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు నీకు మేలు చేస్తే, ఆ మేలును బట్టి నువ్వు ఆనందిస్తే, నీ ఆనందం దేవునికి మహిమను తీసుకొస్తుంది. నీ సంతోషం దేవునికి ఘనత తీసుకొస్తుంది. అయితే నీకు సహాయము చేయగలిగిన ఆయన వైపు మాత్రమే చూడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ ఉదయం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రభువా, నీవు నాకు సహాయం చేయి, నీవు నాకు ఉపకారములు చేయి. నీ ఉపకారములతో, నీ యొక్క సహాయముతో నేను అద్భుతాలని నా కనులార చూస్తాను. తండ్రి, నీ వైపుకే నా కన్నులెత్తుచున్నాను, నీ వైపుకే నేను తిరుగుచున్నానని ప్రభు తట్టు తిరిగి నువ్వు ఆయన యొక్క సహాయమును పొందుకో. సారెపత్తు విధవరాలు దేవుని యొక్క సహాయం వలన భూమి మీద వర్షం కురిసేంత వరకు
తొట్టిలో ఉన్న ఆమె యొక్క పిండి, బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఎంత మాత్రం తరిగిపోలేదు. దేవుని సహాయం వలన ఆమె అద్భుతాలు చూసింది. ఒక్కరోజు కాదు, అనుదినం భూమి మీద వర్షం కురిసేంత వరకు ప్రతిరోజు అద్భుతాలు ఆమె అనుభవించింది. ఈ రోజున దేవుని సహాయంతో ఆయనకు అద్భుతాలు అనుదినం నీవు అనుభవించు. అట్టి విశ్వాసాన్ని పెంపొందించుకో. దేవుడు ఎంత మాత్రం నిన్ను విడిచి ముందుకు వెళ్ళడు. ఆయన నీతోనే ఉన్నాడు. గొప్ప కార్యాలు నీకు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవాది దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా దేవా, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం వలన నీ బిడ్డలు సైన్యాన్ని జయించాలి. మీ సహాయం వలన ప్రాకారములను వారు దాటాలి. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ సమస్యతో అయా సతమతమవుతున్నారు, వారిని ఇప్పుడే దృష్టించమని ప్రార్థిస్తున్నాను. వారికి జయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరలోకమందున మీ యొక్క మహిమను వారు అనుభవించుదురుగాక. మా తండ్రి, వారికి అద్భుతాలు జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.